హాయ్ హలో వ్యూవర్స్, బ్యాక్ టు ద వీడియోనండి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నాను. రీసెంట్గా నేను వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది, దగ్గరగా 2 months వరకు అవుతుంది. కొద్దింత వేరే సిచ్యువేషన్స్ వల్ల నేను వీడియోలు అనేది పెట్టలేకపోయాను. ఇప్పుడు మీకు నేను మేజర్గా ఒకటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం మాట్లాడుతున్నానంటే, చాలామంది అంటే నిజంగా నన్ను ఏదో కమిషన్ కోసం వర్క్ చేస్తున్నాడు అది ఇది అని అంటారు. సరే, మీకు చాలామందికి తెలుసు, నా దగ్గరికి వచ్చే ప్రతి ఫార్మర్కి నేను ఏంటిదో తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఎవరి దగ్గర కమిషన్ అనేది తీసుకురావడానికి పోలేదు, ఎవరు చేయలేదు. కాకపోతే సార్ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీకు నేను నా వాయిస్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. నేను ప్రజెంట్ రూమ్ నుంచి వెళ్ళి వీడియోలు తీస్తున్నాను కాబట్టి మీకు ఒక రీసౌండ్ వచ్చి ఉంటుంది. నేను ప్రజెంట్గా నా వాయిస్ ఎట్లా ఉంటుందో చాలామందికి తెలుసు. ఎందుకంటే నేను ఎడిట్ వాయిస్ చేంజ్ ఏదో ఒకటి చేయను. నేను ప్రతి ఫార్మర్ దగ్గర జెన్యున్గా ఉండాలి అని నేను చాలా వరకు అనుకుంటాను కాబట్టి మీకు కూడా ఒక వీడియో పెట్టాలి అనుకుంటున్నాను. అదేంటంటే సార్, నిజంగా ఒక ఏషియన్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. నేను కరెక్టే, నేను కాదంటలేను. కాకపోతే అందులో నా వాయిస్ అనేది తీసేశారు. ఎందుకంటే నేను వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఏదో వీడియో తీసుకొని వెళ్ళిపోయారు. నీకు తెలిసింది నేను చెప్పాను. కాకపోతే ఓవరాల్గా వాయిస్ ఓవర్ అనేది మొత్తానికి చేంజ్ చేసేసారు, తీసేశారు. వాయిస్ అనేది మొత్తం తీసేశారు. నేను దానికే ఇబ్బంది పడట్లేను. కానీ ఆ వీడియోల కింద కొన్ని కామెంట్లు చూశాను. ఈ మామ్జీ అని చాలామంది ఆ ఏషియన్కి కమిషన్ కోసమని వర్క్ చేస్తారు అది ఇది అని. సరే, నేను ఎప్పటివరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, నాకు అటువంటి అవసరం కూడా లేదు. అవసరమైతే నేను మీ దగ్గర విజిట్ గానో దానికో దీనికో తీసుకుంటాను అంతే. ఇప్పుడు మీకు మొత్తానికి చెప్పాలి అంటే నాకు కూడా కొంత ఉండాలి కదా సార్. ఆ నాలెడ్జ్ ఏంటిదో మీకు షేర్ చేస్తున్నాను, దానికో దీన్ని నేను క్యాష్ చేసుకుంటున్నాను అంతే తప్పించి నేను మొబైల్లోనే చెప్తున్నాను. యాక్చువల్గా ఎవరి దగ్గర నేను అమౌంట్ కూడా అడగలేదు. మొబైల్లో కూడా నా దగ్గరకు వస్తే నేను ఇంత కావాలి అని ఫేర్గా అడిగేస్తున్నాను. కాబట్టి నాకు ఎక్విప్మెంట్లో నాకు కమిషన్ కావాల్సిన అవసరం నాకు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటైతే నన్నైతే అందరు అనుకుంటున్నారు, ఇదైతే చాలా తప్పు అనండి. ఇది ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే నేను కరెక్ట్గా చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను, తెలియకుండా అయితే ఏది చెప్పను. నెక్స్ట్ వచ్చేసి నేను మెడిసిన్లో కూడా కొందరు అంటున్నారు, ఒకతను అంటున్నాడు, అన్నా మీకు ఎంత ఇది ఉంది, ఎన్ని షెడ్లు ఉన్నాయి, నీకు ఎంతగానో ప్రాఫిట్ వస్తుంది అని. అన్నా ఒకటి చేస్తేనే ఈసీ షెడ్లో చేస్తేనే డబ్బు వస్తుంది, చేయకపోతే రాదన్న. ఏదైనా డబ్బు చేస్తేనే వస్తుంది. చేసినా సరే ఫీడ్ మోషన్ అనేది ఉండకూడదు, చిక్ అనేది బాగుండాలి. అలాంటప్పుడే మనకు ప్రొడక్షన్లో డబ్బులు అనేటివి వస్తాయి. ఇదైతే మెయిన్ అన్న. వాడు పిల్ల ఇంటిగ్రేషన్ వెళ్తున్నాం అనగానే కాదు, వాడు ఇచ్చే మెడిసిన్ కానీ ప్రొడక్షన్ పిల్ల కానీ ఫీడ్ కానీ ఎలా ఉంది అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఇదైతే కంపల్సరీ. నేను ఎవరికి అమ్మడానికి పోవట్లేదు, ఎవరికి ఏం చేయడానికి లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను వీడియోలో. చాలామందికి రిజల్ట్స్ వస్తున్నాయి, కాదంటలేను. కానీ పిల్ల ఎలా రావాలి, మెడిసిన్ ఎలా ఇవ్వాలి, అలానే ఫీడ్ అనేది ఎలా ఉండాలో అలా ఉండాలి. కాబట్టి చెప్తున్నానన్న, దయచేసి చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోవడానికి పోవట్లేదు. ఎవరికో కోసం నేను కమిషన్ నాకెందుకన్నా, రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం అయితే నన్నే కదా మీరు అడిగేది అన్న. నువ్వు అంటేనే కదా అన్న మేము దీంట్లోకి పోయామని. నాకేం అవసరం అన్న, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. దయచేసి షెడ్లలో కొన్ని రోజుల తర్వాత నేను వీడియోలు తీస్తానన్నా. ఇప్పుడు ప్రస్తుతానికి నేను రూమ్లో ఉన్నాను, నాకు వీడియోలు తీయడానికి అవ్వదు. కాబట్టి చాలామంది నాకు మళ్ళీ ఆ ఏషియన్లో వీడియో తీసి వీడియోలు పెట్టేసరికి నీ వాయిస్ ఓవర్ కాదు కదా ఇది అది అని మళ్ళీ నాకే వీడియోలు పెడుతున్నారు, నాకే చేంజ్ చేస్తున్నారు. కాబట్టి నేను వీడియో అనేది పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి మీకు తెలియాలి, నా ఆప్షన్ ఏంటిదో మీకు తెలియాలి అనేది. మళ్ళీ నేను ఆ వీడియో చూశాక కూడా నేను పెట్టలేదనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీడికి తెలిసే కదా జరుగుతుంది అనుకుంటారు. కాబట్టి నేను ఉన్నట్టుగా చెప్తున్నానన్న. సారీ అన్న, నేను ఎవరి దగ్గర కమిషన్ కకృతి కానీ పోలేదు, ఎవరి దగ్గర తీసుకున్నది లేదన్న, నమ్మండి. థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ అన్న, నేను చాలామందికి, మీకు తెలుసో తెలియదో కానీ చాలామందికి అయితే నేను సహాయం అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను అన్న, దయచేసి నమ్మండి. నమ్మితేనే ఫోన్ చేయండి, లేదంటే లేదు. అనవసరంగా ఏదో మీకు వచ్చినట్టు డిస్కషన్స్ అయితే తీసుకోవద్దు. మీరు పెట్టేది మీకోసం అన్న, నా కోసం కాదు. అలాంటప్పుడు మీకు ఉపయోగపడేటట్టు తీసుకోవాలి. కానీ నాకు ఉపయోగపడితే మీకేముందన్న, రేపటైనా ఖర్చులే కదా. ఓకే అన్న.